హలో ఫ్రెండ్స్, యూజ్డ్ బ్యాటరీస్ మెటల్ స్క్రాప్ని రీసైకిల్ చేసి ప్యూర్ లెడ్, స్పెషలైజ్డ్ లెడ్, అలాయిస్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఆర్డి ఇండస్ట్రీస్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి, ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి August 5th వెడ్నెస్డే ఓపెన్ అయ్యి August 7th ఫ్రైడే మనకు క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. అంటే 5th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 7th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చూసి మనం జాగ్రత్తగా అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ డేట్ August 10th ఇచ్చారు. రిఫండ్స్ ఆర్ డిమాట్ క్రెడిట్స్ August 11th అయితే ఇచ్చారండి. లిస్టింగ్ డేట్ మనం August 12th ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ఆ రోజే ఫైనలైజ్ అవుతుంది. అండ్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా ఇది లిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 50 రూపీస్ నుంచి 53 రూపీస్ వరకు ఉందండి. అలాగే ఒక లాట్లో 281 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇది మనకి 425.87 crores ఆఫ్ రూపీస్ టోటల్ ఇష్యూ సైజ్గా మనకి ఇచ్చారనమాట. ఇందులో ఈ 425.87 crores లో 320 crores ఆఫ్ రూపీస్ ఫ్రెష్ ఇష్యూ గాను, అలాగే రిమైనింగ్ 105.87 crores ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్ గాను మనకి ఇచ్చారనమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే అన్ని ఐపీఓ లాగానే ఈ ఐపీఓ కూడా రిజర్వేషన్ క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% ఇచ్చారు. సో 35% అంటే కాంపిటీషన్ కొంచెం మోడరేట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఆర్డి ఇండస్ట్రీస్ ఒక లెడ్ రీసైక్లింగ్ అండ్ నాన్ ఫెరియస్ మెటల్ కంపెనీ అండి. కంపెనీ ఎండ్ ఆఫ్ లైఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్, ఎనర్జీ స్టోరేజ్ ప్రొడక్ట్స్, నాన్ ఫెరస్ మెటల్ స్క్రాప్ ని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తుంది అనమాట. అలా ప్రాసెస్ చేసి వాటి నుంచి ప్యూర్ లెడ్, కాల్షియం అలాయిస్, యాంటీమోనీ అలాయిస్, అలాగే లెడ్ టిన్ అలాయిస్, సిల్వర్ అలాయిస్, అలాగే కాడ్మియం అలాయిస్, వీటినన్నింటినీ ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీటిని బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటివ్, ఎలక్ట్రిక్ మొబైలిటీ, టెలికామ్, రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్, కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో అయితే యూజ్ చేస్తారన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే పాత బ్యాటరీస్, మెటల్ స్క్రాప్ నుంచి వాల్యుబుల్ లెడ్ రికవర్ చేస్తుంది. దాన్ని ప్యూరిఫై చేసి ఇండస్ట్రియల్ కస్టమర్స్ కి అమ్ముతుంది అనమాట. వేస్ట్ ని యూజ్ఫుల్ రా మెటీరియల్ గా మార్చడం ద్వారా సర్క్యులర్ ఎకనామీ మోడల్లో ఆపరేట్ చేస్తుంది అనమాట. కంపెనీ ప్యూర్ లెడ్ ప్రొడక్ట్స్ ప్యూరిటీ లెవెల్ బ్రాడ్లీ 99.97% నుంచి 99.98% రేంజ్ లో ఉంటాయని ఆఫర్ డాక్యుమెంట్లో అయితే ఉందండి. రెవెన్యూ ప్రధానంగా రీసైకిల్డ్ అండ్ రిఫైన్డ్ నాన్ ఫెరస్ మెటల్ ప్రొడక్ట్స్ ను సేల్ నుంచే వస్తుంది అనమాట. ఆ ప్రొడక్ట్ సేల్ చేస్తుంది కదా, దాని నుంచే రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. ఇక కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు లాస్ట్ 2024లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 462.96 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 8.95 crores ఆఫ్ రూపీస్ గా ఉంది. ఇక 2025లో చూసుకుంటే రెవెన్యూ 742.7 crores ఆఫ్ రూపీస్ అయితే ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 33.27 crores ఆఫ్ రూపీస్ అయితే ఉంది. ఇక 2026లో చూసుకుంటే రెవెన్యూ ఆల్మోస్ట్ 1167.67 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 84.68 crores గా ఉందన్నమాట. సో ఫైనాన్షియల్ ట్రెండ్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025 నుంచి 26 మధ్య రెవెన్యూ దాదాపు 57% అయితే పెరిగిందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే దాదాపు 155% అయితే పెరిగిందని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇందులో ఈబిఐటిడిఏ మార్జిన్ 2025లో సుమారు 8.88% ఉండగా 2026లో 12.6కి ఇంప్రూవ్ అయితే అయిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 4.48 నుంచి 2026లో 7.25కి అయితే పెరిగిందనమాట. అంటే రెవెన్యూ గ్రోత్ తో పాటు ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ కూడా స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాయి. అయితే ఈ గ్రోత్ ఐపీఓ తర్వాత సస్టైనబుల్ గా ఉంటుందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
ఇక ఈ ఐపీఓలో మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మనం ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ 53 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 281 షేర్స్ ఉన్నాయి కాబట్టి 53 into 281 ఈజ్ ఈక్వల్ టు 14,893 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాలి. అప్ టు 2 lakhs వరకు సెబీ రూల్స్ ప్రకారం అప్ టు 2 lakhs వరకు మనకి ఎన్ని లాట్స్ వీలైతే అన్ని లాట్స్ మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని వీళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఐపీఓ ద్వారా కొంత మనీ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదండి, అది వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? 220 crores ఆఫ్ రూపీస్ ఇంక్రిమెంటల్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే 20 crores ఆఫ్ రూపీస్ సర్టెన్ బారోయింగ్ రీపేమెంట్స్ అండ్ ప్రీపేమెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారండి. అలాగే రిమైనింగ్ అమౌంట్ అంతా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మేజర్ పోర్షన్ అయితే వర్కింగ్ క్యాపిటల్కి వెళ్తుందని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఈపీఎస్ ఆధారంగా అప్పర్ ప్రైస్ బ్యాండ్ 53 రూపీస్ దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి. సో ప్రీ ఐపీఓ ఈపీఎస్ 3.32 రూపీస్గా అయితే ఉందండి. ప్రీ ఐపీఓ పిఈ రేషియో సుమారు 15.96 టైమ్స్ అయితే ఉందండి. ఫ్రెష్ ఇష్యూ డైల్యూషన్ కన్సిడర్ చేసిన తర్వాత పోస్ట్ ఐపీఓ ఈపీఎస్ సుమారు 2.69 రూపీస్ గాను, పోస్ట్ ఐపీఓ పిఈ సుమారు 19.7 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీబీ రేషియో మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో నెట్ అసెట్ వాల్యూ పర్ షేర్ సుమారు మనకి 5.78 రూపీస్ అయితే ఉందండి. సో అప్పర్ బ్యాండ్ 53తో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే పీబీ రేషియో సుమారు 9.2 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్స్ అంటే ఇలాంటి కంపెనీసే వేరే ఉంటాయి కదండి, ఆ పీర్ కంపెనీస్ తో మనం కంపేర్ చేసుకుంటే ఒక 3 కంపెనీస్ తో మనం కంపేర్ చేసుకుంటే జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ ఈపీఎస్ సుమారు 33.57 టైమ్స్ గా ఉందండి. అలాగే పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ పిఈ రేషియో సుమారు 31.94 టైమ్స్ గాను, అలాగే గ్రావిటా ఇండియా పిఈ రేషియో సుమారు 35.37 టైమ్స్ అయితే ఉందండి. మన కంపెనీ మనం మాట్లాడుకునే కంపెనీ ఆర్డి ఇండస్ట్రీస్ పోస్ట్ ఐపీఓ పిఈ సుమారు 19.7 టైమ్స్ అయితే ఉందన్నమాట. అంటే లిస్టెడ్ పీర్స్ తో కంపేర్ చేస్తే ఆర్డి ఇండస్ట్రీస్ పిఈ వాల్యూషన్ లోవర్ రేంజ్ లోనే అట్రాక్టివ్ గా కనిపిస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి ఒకసారి మనం చెక్ చేసుకుందాం అనుకుంటాం కదా. July 30 ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి కొన్ని ట్రాకర్స్ ప్రకారం అప్డేటెడ్ ట్రాకర్స్ ప్రకారం జిఎంపి 5 రూపీస్గా ఉందండి. ఎస్ 5 రూపీస్గా ఉంది. ఇంకా అది మనం జిఎంపి అనేది తగ్గుతూ ఉండొచ్చు, పెరుగుతూ ఉండొచ్చు, మార్కెట్ సెంటిమెంట్ బట్టి అది ఎలాగైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో జిఎంపి మీద మనం పర్ఫెక్ట్ ఇప్పుడే డిపెండ్ అయ్యి డెసిషన్ అయితే తీసుకోలేమన్నమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే అది రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గత 3 సంవత్సరాల్లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించాయండి. 2026లో ఈబీఐ టీడీఏ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ సర్క్యులర్ ఎకనామిక్ సెగ్మెంట్కి లాంగ్ టర్మ్ డిమాండ్ పొటెన్షియల్ అయితే ఉంది. ప్యూర్ లెడ్తో పాటు మల్టిపుల్ కస్టమైజ్డ్ లెడ్ ఎలాయిస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్ బేస్ ఉందండి. పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే పిఈ వాల్యూ లోవర్గా ఉంది. ఇది మనం ఒక మంచి పాజిటివ్ పాయింట్గా మాట్లాడుకోవచ్చు. ఐపీఓలో మేజర్ పోర్షన్ ఫ్రెష్ ఇష్యూ కావడం కూడా ఒక పాజిటివ్ పాయింట్ అనమాట. డెబ్ట్ టు ఈక్విటీ రేషియో 2024లో 4.87 టైమ్స్ నుంచి 2026లో 1.25 టైమ్స్కి అయితే ఇంప్రూవ్ అయిందనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. అందులో కస్టమర్ కన్సంట్రేషన్ రిస్క్ ఒకటి ఉంది. ఏంటంటే 2026లో టాప్ కస్టమర్ ఒక్కరే కంపెనీ రెవెన్యూలో అప్రాక్సిమేట్లీ 40.64% కాంట్రిబ్యూట్ చేశారు. ఆ కస్టమర్ బిజినెస్ తగ్గితే ఇక్కడ రెవెన్యూపై ఇంపాక్ట్ చూపే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ కన్సంట్రేషన్ 2026లో కంపెనీ రెవెన్యూలో అరౌండ్ 84.79% బ్యాటరీ అండ్ మెటల్ ఇండస్ట్రీస్ నుంచి అయితే వచ్చిందండి. రా మెటీరియల్ సప్లై రిస్క్ కూడా ఉంది. కంపెనీ థర్డ్ పార్టీ సప్లయర్స్ నుంచి స్క్రాప్ అండ్ రా మెటీరియల్ అయితే పర్చేస్ చేస్తుంది. సప్లై డిస్ట్రప్షన్ లేదా మెటల్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఒకవేళ అయినాయి అనుకోండి, మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందన్నమాట. అలాగే డెప్ట్ కూడా ఒక రిస్క్ ఉందండి. డెప్ట్ ఈక్విటీ ఇంప్రూవ్ అయినా కూడా 2026లో టోటల్ బారోయింగ్స్ సుమారు 182.75 crores ఆఫ్ రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. కమోడిటీ ప్రైస్ వాలటైలిటీ, లెడ్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్స్ పై డిపెండ్ అవుతాయి కాబట్టి రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రైస్ మూవ్మెంట్ ప్రాఫిటబిలిటీని అయితే ఇంపాక్ట్ చేయొచ్చు. జియోగ్రఫికల్ కన్సంట్రేషన్ కూడా ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో డొమెస్టిక్ రెవెన్యూలో 40% పైగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చింది.
అలాగే నెక్స్ట్ ఫైనల్గా ఓఎఫ్ఎస్ కాంపోనెంట్ అండి. ఇష్యూలో సుమారు 105.87 crores ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్ అయితే ఉంది. ఈ పోర్షన్ కంపెనీకి వెళ్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఒక చిన్న నెగిటివ్ పాయింట్గా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? కరెంట్ జిఎంపీ అయితే కొంచెం పాజిటివ్గా ఉంది. అరౌండ్ 24% ఇండికేటివ్ ప్రీమియం అయితే కనిపిస్తుంది. కానీ ఐపీఓ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి జిఎంపీ మీద మనం ఫుల్ డెసిషన్ అయితే తీసుకోలేము. అలాగే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఒకవేళ అయితే అప్లై టైప్ ఆఫ్ ఐపీఓ కాదని మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కన్సిడర్ లేదా మోడరేట్ రిస్క్ బేర్ చేయగలరు అనుకున్న వాళ్ళు దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక సింపుల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఆర్డి ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉందండి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. పీర్ కంపారిజన్స్లో పిఈ వాల్యూస్ రీజనబుల్గా ఉన్నాయి. కరెంట్ జిఎంపీ కూడా కొంచెం పాజిటివ్గా ఉంది. అందుకే లిస్టింగ్ గెయిన్స్ కోసం కాషన్ అప్లై అంటే జాగ్రత్తగా ఉండి మనం ఫైనల్ వరకు చెక్ చేసుకొని అప్లై చేయడానికి రెడీ అవ్వచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం అయితే గ్రోత్, సస్టైనబిలిటీ అండ్ రిస్క్ యాప్టిట్యూడ్ ఆధారంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఇంతకీ మీరు అప్లై చేస్తున్నారు లేదా సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.